లూకాసు సువార్త ఆ ఇమేజ్ రెడీ పెట్టు. లూకాసు సువార్త 12వ అధ్యాయం, లూకాసు సువార్త 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. మరియు వారితో ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని ఇంట భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. ఇప్పుడు ఆయన కష్టపడ్డాడండి, పంట బాగా పండింది, ఆ పంటను పట్టుకెళ్ళి ఆ గుడాంసులో దాచుకుంటా అన్నాడు. తప్ప తాను కష్టపడి సంపాదించిన దాచుకోవడం తప్ప రైటా? తప్పే ఉంది అనుకుంటాం. కానీ విషయం ఏంటి తెలుసా? దేవుని కన్నా నీ ధనాన్ని సంపాదించిన దాన్ని ఎక్కువ దాసి నువ్వు దేవుణ్ణే పక్కన పెట్టి మాస్టర్ ప్లానింగ్ లేస్తున్నావంటే అది పాపమే. గుర్తుపెట్టు. నువ్వు యథార్థంగా కష్టపడు, తప్పులేదు. ఆ కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించు. దేవా, నీ కృపలో నీ దయలో నా రెక్కల కష్టాన్ని దీవించి నాకు ప్రతిఫలం ఇచ్చావని దేవుడిని ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. తప్పులేదు. కానీ వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? సంపాదించిందంతా దాసి గొడాంసు పెద్దవి చేసి ఇక రేపు నుంచి ఇంకే పనిలోకి వెళ్ళడంట. ఎందుకు? ఇంకొచ్చేసిందిగా, ఇంకెక్కడికి వెళ్ళను ప్రాణమా, ఇంక నువ్వు ఎండ లేదు, నీకు కొండ లేదు, నీకు వర్షం లేదు, ఏమీ లేదు, నువ్వు సోగ్గా ఇంక నిద్రపోయి చెప్పండి బాగా తినే. చాలామంది గవర్నమెంట్ని, చాలామంది రాష్ట్రాన్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి? రేపు నుంచి పనిలోకి వెళ్ళకూడదని, రేపు నుంచి ఏ వరకు చేయకూడదు అంటే వీడు తరతరాలు తినినా తరగని ఆస్తి వీడికి రావాలని వీడు ఏం చేస్తాడు చెప్పండి? సడిపడనంత దాచేస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు కష్టపడాలి, కష్టానికి తగ్గట్టు తినాలి, తిండికి తగ్గ కష్టానికి తగ్గ తిండి ఉండాలి. వీడు సంపూర్ణంగా దాసేసి కష్టపడ్డట. ఇక దేవుడి ప్రస్తావన ఏమీ లేదు. వీడు ఎలా తయారయ్యాడంటే, ప్రాణమా తినుము తాగుమన్నాడు దేవుడు. అన్నాడు, అరే అన్నిటికన్నా గొప్పది నీ ప్రాణం. వీడి దగ్గర కూలి పనులు చేస్తున్న వాళ్ళ యొక్క కూలి పనులన్నీ లాగేశాడు వీడు. అది సందర్భం. వీడు అడ్డగోల ధనవంతుడు ఎలా అయ్యాడు? వీడి కింద పనిచేసే చిన్న చిన్న వర్కర్స్ ఉంటారు చూసారు, వెనకేసాడంటే తన దగ్గరున్న వారి కూలి ఏం చేశాడు చెప్పండి? ఈడు బిగించాడు. ఆ కూలంతా ఈడు పోగేసుకున్నాడు. కింద కష్టపడిన వారి కష్టాడ దొంగిలించి వెనకేసుకున్నాడు. అందుకే దేవుడు వారి మొరను విని దేవుడు వారి ప్రార్థనకి జవాబు ఎలా అన్నాడు? నీ ప్రాణం అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళ కూలి పనులు నువ్వేం చేసావు? బిగించేసావు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కింద చిన్నోళ్ళు కానీ మన కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ రూపాయి కూడా మీ దగ్గర ఉంచుకోకండి, ఇచ్చేయండి త్వరగా. ఎంత త్వరగా ఇచ్చేస్తే అంత మంచిది. రేపొద్దున మీరు ఆఫీసర్లు అవ్వచ్చు, రేపొద్దున ఎక్కడో దగ్గర మీరు యజమానికి ఇంకా పెద్ద స్థాయిలో ఏ వ్యాపారంలోనూ వర్ధిల్లొచ్చు. మీ దగ్గర ఎవరో ఒకరు పని చేయొచ్చు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కష్టాన్ని దొంగిలించకండి. మీరు తీసారో వాళ్ళ కష్టం యెహోవా యొద్ద మొరపెడుతుంది, వాళ్ళ శ్రమ యెహోవా యొద్ద మొరపెడుతుంది. వాళ్ళ కన్నీళ్ళు కాచే దేవా అతన్ని మేము ఏం అనలేకపోతున్నామని వీడు చేసిన తప్పు ఏంటి తెలుసు? యథార్థంగా కష్టపడ్డా, నాకేంటి నా పంటలోది అనుకున్నావు, నీ పంటలోదేలే. మరి నీ కింద పని చేసిన వాళ్ళు కష్టాన్ని దొంగిలిస్తుందని నీకు ఎందుకు అర్థం అవ్వలేదు? వీడు దురాశ దేవుడి దగ్గర ఏ జడ్జిమెంట్ కోరుతుందో తెలుసా? తీసే ప్రభువాడిని కొనడానికి వీళ్ళేది. దురాశ చివరికి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది తెలుసా? ఊరిలోకి తీసుకెళ్ళిపోద్ది, దేవుని ఉగ్రతలోకి తీసుకెళ్ళిపోద్ది, చివరికి మనల్ని చంపేస్తుంది. మరొక కథ చెప్తాను వినండి. చిన్నప్పుడు బోర్డర్ స్కూల్లో మరి ఎంతమందికి కథ గుర్తుందో లేదో నాకు తెలియదు. గుర్తుందా కదా? మీకు అక్షరాలు కనబడకపోయినా ఇమేజ్లు చూసినప్పుడన్నా మీకు గుర్తొచ్చేయాలి కదా. మీకు గుర్తు రాలేదంటే ఇంక మామూలు దుంపలు పడు కాదనమాట. అది
ఎంతోకంత గుర్తుండాలి కానీ అది గుర్తుండే మనకి. నాకు ఇప్పుడు గూగుల్ అప్పుడెప్పుడో గుర్తుంది. గూగుల్ ఏమైనా దొరుకుతుంది, ఎందాక ఎదిగితే దొరికింది. ఒక ఏటగాడు ఉంటాడు, ఆడి పేరు భైరవుడు. చక్కగా దుంపలు తింటుంటాడు, దొరికిన మొక్కలు తింటుంటాడు, ఏదో ఒకటి తెచ్చుకుంటాడు, ఇంటికి ఇస్తుంటాడు. భార్య చక్కగా దుంపల ఫ్రై, దుంపల సారు ఏదో పెట్టి చక్కగా నడిచేది. వెజ్ కర్రీలతో బాగానే ఉండేది ఆడి లైఫ్. ఈడు మాంసానికి మరిగాడు భైరవుడు. కుందేలు మాంసం స్థాయి నుంచి వీడు జింకలు తినే స్థాయికి వెళ్ళాడు. జింకలు తినే స్థాయి నుంచి బలిసిన జింకలు కావాలనుకున్నాడు. ఆడి పేరే చెప్పండి, భైరవుడు. పెద్ద జింక, కొమ్ములు తిరిగిన జింక, మగ జింక ఎక్కడ దొరుకుతుందని తిరిగాడు. దొరికింది, బాణం వేసి కొట్టాడు, భుజం మీద వేసుకున్నాడు, తీసుకుని వస్తున్నాడు. అదిగో ఫస్ట్ ఇమేజ్. ఆ భుజం మీద వేసుకుని వస్తున్నప్పుడు సరిగ్గా అడవి పంది దుంపలు తింటూ కనబడింది. జింక కన్నా ఇంకా రుసుగు ఉండేది ఏంటనుకున్నాడు, దుంపలు తినే అడుగు పంది. దుంపలను పదం ఎందుకు వాడుతున్నాను తర్వాత మీకు అర్థం అవ్వాలంతే. ఇంకా ఈ పందిని కూడా తినేస్తే ఇంకా బాగుంటుంది. ఈడ దురాశ చూడండి, ఆ జింకను తినడానికి 2-3 రోజులు పడుతుంది. ఇప్పుడు పంది అవసరం అంటారా? జింకను పక్కన పడేశాడు. బలిసిన కొమ్ములు ఆ కూరలు తిరిగిన పంది మీదకి బాణం విసిరారు. అది పంది కనుక అది వెంటనే సావదు. ఎప్పుడన్నా మీరు బైక్ గుద్దండి, మన బైక్ వంకరైపోద్ది కానీ దానికి ఏమవుతుంది, ఎలహే అని పోద్ది. అది చూసారా? కారు గుద్దామా డూమంతా ఎగిరిపోద్దండి, బంపర్ ఎగిరిపోద్దండి, దానికి ఏమవుతుంది, పెద్ద సీరియస్గా తీసుకోదు, అది ఎలరా అని పోతుంది అది. అలాంటిది అడు దానికి వేస్తాడు అడుగు పందికి. అడుగు పందికి వేస్తే ఆ దెబ్బ తగిలింది, త్వరగా సావదు పంది, త్వరగా సావదు. అది అన్ని జంతువుల్లో బలంగా ఉంటుంది. ఆ ఇసురుకుంటూ ఆ గాయ కరెక్ట్గా రొమ్ముకి తగిలింది. ఇసురుకుంటూ వచ్చి ఆ తిరిగిన ఆ కూరలు ఏవైతున్నావో సరిగ్గా వీడికి డొక్కలో పొడిచేసింది. థర్డ్ ఇమేజ్ అది. ఆ డొక్కలు ఎప్పుడైతే పొడుస్తుందో ఈ మనిషికి అన్ని సున్నితమైన అవయవాలన్నీ ఎక్కడ ఉంటాయిగా మనకి, కాలియం ఇవన్నీ, గుండె ఇవన్నీ ఎక్కడైతే ఉందో ఇక్కడ తగిలేసరికి వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. కొంతసేపటికి వాడు వేసిన బాణం గాయానికి అది కూడా చచ్చిపోయింది. ఈ ఇరువురు కుమ్ములాట్లు అంటే ఈ పంది, ఈ భైరవుడు ఇరువురు కుమ్ములాట్లో తెలియకుండా అటువైపు వెళ్ళిపోతున్న ఆ కుమ్ములాట మధ్యకు పాము వచ్చింది. ఆ పాముని వీళ్ళిద్దరు కలిసి తొక్కేస్తే ఆ పాము కూడా చచ్చిపోయింది. ఎన్ని ఉన్నాయండి ఐటెంలో? జింక, పంది, పాము, భైరవుడు. అప్పటికే వారం రోజుల నుంచి ఆకలితో తిరుగుతుంది ఒక గుంట నక్క. ఎప్పుడు ఆకలితో తిరుగుతున్న దానికి, ఎందుకంటే నక్క ఏటాడలేదు, దానికి అంత సీన్ లేదు, దానికి ఎదవ ఐడియాలు తప్ప దానికి అంత సీన్ లేదు. ఏటాడగలదు అది. ఏ పులో తినేసిన మాంసమో, ఏ సింహం వదిలేసిన మాంసమో, ఏ చిరుతో వదిలేసిన మాంసం తినడం తప్ప అది సొంతంగా ఏటాడగలదు అది. అందుకే వదిలేసిన ఆహార పదార్థాలు ఎక్కడ దొరుకుతాయేమని దేవుడా అని తిరుగుతుంది అడవంతా. ఆ ఎండిపోయిన నక్క వచ్చింది, చూసిన వెంటనే ఇన్ని జీవులు ఒకేసారి కనబడ్డాయి. దేవునికి ప్రైజింగ్ చేసింది ఏటో మరి. వెంటనే అబ్బా ఎంత ఆహారం దొరికేసింది. పంది, జింక, పాము, చెప్పండి, భైరవుడు, 4. దానికి ఒక లిస్ట్ కూడా ఇచ్చాడు. ఈ మనిషిని తినడానికి ఎంతో టైమింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నేనే చదివాను ఒకసారి. 1 నెల, పందిని తినడానికి 2 వారాలు, 2 నెలలు. ఇక పాముని అది తినడానికి 1 వారం లేదా ఒక 2-3 రోజులు అది మొత్తం మింగేస్తే సరిపోద్ది. ఇలా లెక్కలు వేసుకుంటే ఒక 3 వారాలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 వారాల ఫుడ్ నాకు సరిపోయింది, అమ్మయ్య అనుకుందా. 3 నెలల ఫుడ్ సరిపోయిందని అనుకునే అమ్మయ్య అనుకుందట. అంతా బాగుంది, 3 నెలలకు తినేస్తాం. మరి ఈరోజు ఏం తినాలంటే అది తినొచ్చుగా. 3 నెలలకు తింటానో బాగానే ప్లాన్ చేసింది. ఇప్పుడు 3 నెలల ఫుడ్ ఉందో తినొచ్చుగా, తినలేదట. అప్పుడు ఏం చేసిందో తెలుసా? ఏటగాడు వదిలేసిన ధనుస్సు ఉందిగా, ధనుస్సు బాణం, వింటున్నారు? ఆ వదిలేసిన తర్వాత దానికి ఇలాగా తోలుతో కడతారు, ఇలా తీసి దాన్ని యూసేపు కడతారు. వింటున్నారా? అది కట్టిన తర్వాత ఇది ఏమనుకుందంటే, ఇవన్నీ తర్వాత రేపు నుంచి తిందాం, ఈ రోజుకి ఈ కట్టిన ఈ తోలు నరం ఏదైతుంది తినేసి బతికేద్దాం అని చెప్పి సరిగ్గా బాణం చివరిని కొరికింది, అది తినేద్దాం. ఇలా ఉంచి కడతారు కదండి. ఆ చివరి ఎప్పుడైతే అది తెంచిందో అది తెగి ఒకేసారి దాని ముఖం మీద కొట్టేసరికి చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి,
దురాశ కింద రాస్తాడు కొటేషన్లో, టెక్స్ట్ బుక్లో ఉంటుందండి ఇది. దురాశ చెప్పండి దుఃఖానికి చేటు. ఏమర్థమైంది? దానికి చక్కటి ఆహారం దొరికింది తినొచ్చుగా, మనం వెళ్ళటం చెప్పిన మన దగ్గర ఉన్నది మనకు తినడం చేత కాదు. చెప్పండి, నాకు బిర్యానీ కావాలి, తినే చచ్చిపో బిర్యానీ తినేసి. నీకు మంచి ఆహారం నచ్చదు నీకు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఒకడు ఉండేవాడు మా చిన్నప్పుడు, ఆడికి ఆకులో వేస్తేనే తినేవాడు. ఆకులు వేయాలి ఆడికి, కంచంలో నచ్చుతాడికి. ఆకులు వేస్తే ఆకు ఫీలింగ్ అన్నమాట. నేను అడుగుతున్నాను, ఆకులు అంటే ఇప్పుడు భోజనాలు జరుగుతుందని ఫీల్ అవ్వాలి, కొంచెం సాంబార్ వేయండి అంటాడు. మనమే వేసేది అక్కడ. నీకు అర్థమవుతుంది? మనుషుల ఫీలింగ్స్, దురాశలు ఏం చేస్తే తెలుసా? రాను రాను మనల్ని పాడు చేస్తే, దిగజారుస్తే, చివరికి మనకి ఉరులు, నష్టాలు, నాశనాలు కలగజేసి ఎక్స్ట్రీమ్ ఏంటో తెలుసా? దేవునికే మనల్ని దూరం చేసేస్తాం.